వెల్కమ్ టు మిథునాస్కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. 1/2 కిలో తీసుకున్నానండి కాకరకాయలు. ఇలా పలచగా కోసుకోవాలి. ఇలా పలచగా కోసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. మొత్తం అన్నీ అలా ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. పలచగా మజ్జిగ కలిపి పోసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. ఆ మజ్జిగలోంచి పిండేసి వేరే బౌల్లో వేసుకోవాలండి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వెల్లుల్లి రెక్కలు 10 నుంచి 12 తీసుకునండి అలా దంచి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం అంతా కలుపుకోవాలండి, నీళ్ళు పోసుకోకుండా. బజ్జీల పిండిలాగా పలచగా అది కలుపుకోకూడదు. పడితే పైన కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు సరిపోలేదండి, కొంచెం వేస్తున్నాను పైన. పిండి మొత్తం ముక్కకంతా పట్టక్కర్లేదండి, ఇలా పడితేనే బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి, వేడెక్కింది. ఒకటొకటిగా ఇప్పుడు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, త్వరగానే ఎగిపోతాయి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి పప్పులోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.